హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మా ఊర్లో అయితే 15 రోజులు అమ్మవారి తిరణాలు జరుగుతుంది. ఆ తిరణాల్లో ప్రతి ఇంటికాడ నుంచి పసుపు, కుంకుమ, చీర, గాజులు అన్నీ తీసుకొని వెళ్ళాలి. మేము కూడా వెళ్తున్నాము ఈరోజు. అయితే మేమైతే స్టార్ట్ అయ్యాము. రండి, మీరు కూడా చూద్దరు. కానీ ఇప్పుడైతే టైం మార్నింగ్ 6 అయింది. 6 అయింది. మళ్ళీ రిటర్న్ వచ్చేపాటికి ఏ టైం అయిద్దో తెలియదు. ఒకసారి చూసేయండి. ఇదిగోండి, వెళ్తూ ఉన్నాం. మొత్తం షాపులు అన్నీ మేమైతే పొద్దున్నే వచ్చాము కాబట్టి షాపులు అయితే ఏమీ తెరవలేదు. మేమైతే వెళ్తూ ఉన్నాం. ఇదిగోండి, మా అత్తగారు, మా పిల్లలు, మా వారు అందరం వెళ్తున్నాం. ఇక్కడైతే కాలు కడుక్కొని కోడికి పసుపు, కుంకుమ, వేపాకులు కట్టిస్తున్నాం. ఇక్కడైతే అమ్మవారికి సంబంధించినవి అన్నీ ఉంటాయి. పసుపు, కుంకుమ, దీపాలు ఏమేమి కావాలో అన్నీ ఉంటాయి ఇక్కడ. మేమైతే ఇక్కడ తీసుకుంటున్నాము. చీర, గాజులు, పసుపు, కుంకుమ అన్నీ తీసుకుంటున్నాము. మా అత్తగారు అయితే బేరమాడుతున్నారు. ఒక్కొక్క దీపం వచ్చి నలుగురు ఇవ్వాలి. నేనైతే ఫస్ట్ డేస్లోనే ఇచ్చేసాను 2 రోజులు. వీళ్ళైతే ఇప్పుడు ఇస్తున్నారు. ఉపవాసం ఉండి ఇస్తారు. అమ్మవారికి ప్రత్యేకత ఏంటంటే దీపాలు. ఈ దీపాలు ప్రతి ఒక్కరు ఇవ్వాలనుకుంటారు. కుదిరినోళ్ళు ఫస్ట్ రోజు ఇస్తారు. కుదరనోళ్ళు ఇలాంటి టైంలో గుడికి వచ్చి కూడా 3 ప్రదక్షిణాలు చేసి ఇవ్వచ్చు. మేమైతే స్టార్ట్ అయ్యాము. 3 ప్రదక్షిణాలు చేసి 9లోకి అయితే వెళ్ళాలి. చూడండి ఎంతమంది జనం ఉన్నారు. ఎంత ఆనందంతో వచ్చాము, ఎంత ఉత్సాహంతో వచ్చాము. వెళ్ళేటప్పుడు ఎంత మూడ్ ఆఫ్తో వెళ్తామో చూడండి. ఎంత లైన్ అయితే ఉందో చూసేయండి. జనం ఉన్నారు చూసేయండి. ఆ దీపాలు ఇచ్చుకొని వెళ్తూ ఉంటే ఎవరికి వెనకాల ఎవరు అంటించుకుంటారో, ఎవరి జుట్లు కాలిపోతాయోనో టెన్షను. చూడండి ఎంత జనం ఉన్నారో. దాటుకొని అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటున్నాం. చూసేయండి మీరు కూడా. ఇంతకీ మా అమ్మవారి పేరేంటో చెప్పలేదు కదా మీకు. మా ఊరు ఈరమ్మ తల్లి జాతర 15 రోజులు జరుగుతుంది. మేమైతే దర్శనం చేసుకొని వచ్చేసాం. బయటకు వచ్చేసాము. మా వారు అయితే కోడి తీసుకొని వెళ్ళిపోయారు. మేమైతే వెళ్తున్నాం. వీడియో నచ్చితే కామెంట్, షేర్, సబ్స్క్రైబ్.